వస్తే నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కుట్రలకు తెగబడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణను సమిధ చేయాలని చూస్తోంది. ఇచ్చంపల్లి ప్రతిపాదనతో దేవాదుల సమ్మక్క బరాజ్లకు చుక్క నీరు కూడా అందని ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర పన్నుతున్నది. ఇందుకు తెలంగాణను బలిపెట్టాలని చూస్తున్నది. ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణ నీటి ప్రాజెక్టులకు నీళ్లు అందవు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన సీతమ్మ బరాజ్ సీతారామ ప్రాజెక్టులపై దీని ప్రభావం పడుతుంది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించుకుపోతే దాని దిగువన ఉన్న సీతమ్మ బరాజ్ సీతారామ ప్రాజెక్టుల పరిస్థితి ప్రస్తుతం 87 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద 15.88 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. బరాజ్ ఎత్తు పెంచితే 30 నుంచి 40 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. అక్కడి నుంచి నీటిని ఆయా మార్గాల ద్వారా తమిళనాడుకు తరలించి కావేరి నదికి అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అదే జరిగితే ఇచ్చంపల్లి దిగువన ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతమ్మ బరాజ్ సీతారామ ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉన్నదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇక గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చంపల్లి నుంచి దిగువకు నీళ్లు రాకపోతే పోలవరం బ్యాక్ వాటర్ ఉండదని, ముంపు ప్రాంతాల్లో R&R ప్యాకేజీ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముంపు ప్రజలను ఖాళీ చేయించడంలో అంతరార్థం ఏమిటని నిలదీస్తున్నారు. మరోవైపు నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక్క బరాజును ఉపయోగించుకోలేని పరిస్థితిని సృష్టిస్తున్నది. దీంతో వరంగల్ జిల్లాలో సాగునీటికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. గోదావరి జలాలను కావేరి నదికి తరలించేందుకు చేస్తున్న ఈ వ్యవహారం గోదావరి పక్కనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు శాపంగా మారనున్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రతి ఎకరాకు సాగునీటి వసతి కల్పించేందుకు చేసిన మంచి పనులు కేంద్ర ప్రతిపాదనతో బూడిదలో పోసిన పన్నీరులా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ఆయకట్టును పెంచడంతో పాటు అప్పటి వరకు ఉన్న ఆయకట్టును స్థిరీకరించింది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా తాగునీరు, 2 పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా దేవాదుల పంప్ హౌస్ వద్ద నిత్యం నీళ్లుండేలా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సమ్మక్క బరాజు నిర్మించింది. గోదావరి నదిపై మేడిగడ్డ దిగువన 30 కిలోమీటర్ల సమీపంలో ఇచ్చంపల్లి బరాజ్ ప్రతిపాదిత ప్రదేశం ఉంటుంది. ఇచ్చంపల్లి నుంచి 20 కిలోమీటర్ల దిగువన గంగారం వద్ద దేవాదుల పంప్ హౌస్ ఉన్నది. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దిగువన సమ్మక్క బరాజు నిర్మించారు. దీని నిర్మాణంతో బరాజు నుంచి దేవాదుల పంప్ హౌస్ వరకు 10 కిలోమీటర్ల మేర నీళ్లు నిల్వ ఉంటాయి. ఏడాది పొడవునా దేవాదుల వద్ద పంపింగ్ కు సరిపడా నీటి నిల్వలు ఉంటున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం ప్రతిపాదిస్తున్న ఇచ్చంపల్లి బరాజును నిర్మిస్తే తుపాకులగూడెం బరాజులో నీళ్లు ఉండవు. అదే జరిగితే దేవాదుల ప్రాజెక్ట్, దీనికోసం నిర్మించిన సమ్మక్క బరాజ్ నిరుపయోగంగా మారుతాయి. నదుల అనుసంధానం స్ఫూర్తికి విరుద్ధంగా మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తరలించకుండానే గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించేలా అనుసంధాన ప్రాజెక్టు DPR ను కేంద్రం సిద్ధం చేసింది. తాగునీరు, సాగునీటి వసతులను పెంచేందుకు కృషి చేయాల్సిన కేంద్రం గోదావరి నది పక్కన ఉన్న ప్రాంతాలను ఎండబెట్టి ఎక్కడో ఉన్న తమిళనాడుకు నీటిని తన్నుకుపోయే ప్రతిపాదనలు చేయడంపై సాగునీటి రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో కొత్త శకం మొదలైంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. దేవాదుల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో సమ్మక్క బరాజును 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. 2017 ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం 2.121 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ 2020 ఏప్రిల్ 22, 2020 అక్టోబర్ 13న 2 దశలకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. ఈ బరాజును 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 14 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం లక్ష్యంగా 59 రేడియల్ గేట్లతో 1143 మీటర్ల పొడవుతో ఈ బరాజును నిర్మించారు. 1829 కోట్ల పనులు అయ్యాయి. తుపాకులగూడెంపై గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. సమ్మక్క బరాజ్ నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలోని 6.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి వసతి ఏర్పడింది. 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. సాగునీటితో పాటు వరంగల్ మహానగరం సహా ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతున్నది.